హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎవ్రీడే ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తున్నాయి, ఎక్కడెక్కడ ఆరెంజ్ అలర్ట్ మరియు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ పూర్తి వివరాలు అయితే నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి మరో 3 రోజుల పాటు భారీ నుంచి పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజులు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదైతే కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ఈ రోజున వెదర్ బులెటిన్లో విడుదల చేసింది. దీని ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 2-3 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు ప్రకటించారు. ప్రస్తుతం దక్షిణ తెలంగాణ ప్రాంతం నుంచి రాయలసీమ మరియు తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది సముద్ర మట్టం నుండి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని, దీని ఫలితంగా రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతం జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక హైదరాబాద్కు సంబంధించి చూసుకున్నట్లయితే హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈదురుగాలుడు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్నటువంటి మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని, వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా నిన్నటి రోజున కొన్ని చోట్ల వర్షాలు పడితే మరికొన్ని చోట్ల అక్కడక్కడ ఎండలైతే వచ్చాయి. మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ద్రోణి ప్రభావంతో మనకు అక్కడక్కడ పలుచోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, రానున్నటువంటి 2-3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో ఇదే వాతావరణం కనిపిస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం మరియు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించాయి.